సోదరి సోదరులారా, ఏఎస్ తెలుగు ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు మనం భార్యాభర్తల బంధంలో అత్యంత లోతైన కానీ చాలామంది పురుషులు మర్చిపోయే ఒక నిశ్శబ్ద సత్యం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కొంతమంది పురుషులు తమ భార్య ఏ తప్పు చేయకపోయినా తన కంట్రోల్లో ఉండాలి అని అస్తమాను తిడుతూ కొడుతూ భార్యను కుక్క కన్నా హీనంగా చూస్తారు. నలుగురిలో తనకు కనీసం మర్యాద కూడా ఇవ్వరు. ఒక ఉత్తమమైన స్త్రీ, గుణవంతురాలు, ఏ తప్పు చేయనిది, భర్తనే లోకం అనుకునే స్త్రీని ఇలా తన భర్త బాధ పెట్టినప్పుడు ఏం జరుగుతుందో, ఆ పరిస్థితులు ఎంతవరకు తీసుకువెళ్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక భర్త తన కోసం అన్నిటినీ త్యాగం చేసే భార్యను మాటలతో గాయపరిచినప్పుడు, తన ప్రవర్తనతో ఆమెను నిలువున కొంగదీసినప్పుడు అక్కడ నిజానికి ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? పైన ప్రశాంతంగా కనిపిస్తున్న ఆమె అంతరంగం ఒక అగ్నిపర్వతంలా లోపలే రగిలిపోతుంటుంది. సాధారణంగా పురుషుడు తన భాగస్వామిని బాధ పెట్టినప్పుడు ఆమె తనకంటే తక్కువ స్థాయి అని గర్వపడతాడు. కానీ అది అతని అజ్ఞానం. నిజానికి దేవుడు నీ చేతికి అప్పగించిన ఆ మహానిధిని గుర్తించలేని నీ అసమర్థత అది. విశ్వం నీకు అందించిన ఒక గొప్ప వరదానాన్ని తక్కువ చేసి చూసినప్పుడు నిన్ను నీవే చిన్నబుచ్చుకుంటున్నావని మర్చిపోకు. ఒకటి గుర్తుంచుకో, నువ్వు పదే పదే ఆమెను గాయపరుస్తున్నావంటే తెలియకుండానే ఒక మహాపరివర్తనకు నువ్వు నిప్పు పెడుతున్నావని అర్థం. సంస్కారం ఉన్న స్త్రీ మనసు బాధపడినప్పుడు ఆమె వీధిలోకి వచ్చి గొడవ చేయదు, ఇంట్లోని సామాన్లు పగలగొట్టదు, అలాగని ఒక మూలను కూర్చొని విలపించదు కూడా. అక్కడ ఎవరు చూడలేని ఒక అద్భుతం జరుగుతుంది. అద్దంలా ప్రశాంతంగా ఉన్న ఆమె మనసులో ఒక తుఫాను మొదలవుతుంది. అందరూ నిద్రపోయాక లోకం నిశ్శబ్దంగా మారిన ఆ అర్ధరాత్రుల్లో ఆమె ఆలోచనలు మేల్కొంటాయి. నేనెవరు? నా ప్రేమకు ఇక్కడ దక్కుతున్న విలువ ఏమిటి? ఎందుకు నేను ఇంతగా భరించాలి? నా ఆత్మాభిమానం ఎక్కడ? ఇలా అగ్నిలా కాల్చే ప్రశ్నలు ఆమెను నిలదీస్తాయి. ఇవి ఆమెను బలహీనపరచవు, బదులుగా ఆమెను రాటుదేలుస్తాయి. బంగారాన్ని అగ్నిలో వేస్తే అది ఎలా మరింత మెరుస్తుందో ఆమె అంతరంగం కూడా అలాగే స్పష్టమవుతుంది. ఆమె ప్రేమ వెర్రితనం కాదు. తన సమయం, తన కలలు, తన ఆయువును కూడా నీకోసం ధారపోసిన ఒక పవిత్రమైన ఆత్మ అది. నేను ఇంత ఇచ్చాను, నాకు తిరిగి ఏం వచ్చింది అనే లెక్కల పుస్తకం ఆమె దగ్గర ఉండదు. లోకం మొత్తం నిన్ను కాదన్నప్పుడు, నిన్ను నువ్వు సందేహించి పడిపోయినప్పుడు నిన్ను చెయ్యి పట్టి నిలబెట్టింది ఆ స్త్రీ నమ్మకమే. నీ వల్ల అవుతుంది అని ఆమె ఇచ్చిన ధైర్యమే ఈరోజు నువ్వున్న ఈ ఉన్నత స్థితి. ఈ పవిత్రమైన ప్రేమను నువ్వు అవమానించినప్పుడు అక్కడ నాశనం జరగదు, ఒక్క గొప్ప మేల్కొలుపు వస్తుంది. నావాడే కదా అని గతంలో నువ్వు చేసిన 100 తప్పులను ఆమె చిరునవ్వుతో క్షమించింది. కానీ ఇప్పుడు ఆమెకు అర్థమైంది, ఆ మౌనానికి, త్యాగానికి ఇక్కడ విలువ లేదని. గౌరవం లేని చోట ఆత్మాభిమానాన్ని బలి ఇవ్వడం తప్పని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆమె ఎదురుదాడి చేయదు, యుద్ధం చేయదు, కానీ తన చుట్టూ ఒక బలమైన హద్దును గీసుకుంటుంది. వేల అరుపుల కంటే ఒక్క మౌనానికే ఎక్కువ శక్తి ఉందని ఆమె గుర్తిస్తుంది. భార్య నమ్మకాన్ని, ఆమె ఇచ్చే మన్నింపును ఎప్పుడూ పరీక్షించకు. అన్నిటికీ ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు ఆమె దాటిన తరువాత నువ్వు ప్రపంచాన్ని గెలిచి ఆమె పాదాల దగ్గర పెట్టినా ఆమె పాత స్థితికి తిరిగి రాదు. ప్రేమ తగ్గిపోయిందని కాదు, ఇక చాలు అని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆమె శ్రద్ధ ఇక నీ నుంచి తన వైపు మల్లుతుంది. తన కలలు, తన ఎదుగుదలపై దృష్టి పెడుతుంది. తనను పడగొట్టడానికి నువ్వు విసిరిన రాళ్లతోనే ఆమె తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. భార్య ఎప్పుడూ తనకు లోబడి ఉంటుంది, తనేం చేసినా క్షమిస్తుంది అనే అహంకారంలో పురుషులు తప్పులు చేస్తారు. కానీ ఇప్పుడు అక్కడ నువ్వు చూసిన పాత స్త్రీ లేదు. గౌరవం లేని చోటు నుంచి ఆమె మనసు ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. పాత ఏడుపులు, అరుపులు ఉండవు. కానీ ఆ నిశ్శబ్దమే భర్తను భయపెడుతుంది. ఎందుకంటే ఆత్మగౌరవం ఉన్న స్త్రీలు ఎవరి ముందు యాచించరు. ఒక అడుగు వెనక్కి వేసి లోతుగా ఆలోచించి ఇక అటువైపు చూడకుండా తన దారిలో తాను వెళ్ళిపోతారు. ఆమె ఇప్పుడు నీతో కోపంగా లేదు,
కానీ నువ్వు లేని లోకంలో ఆమె సంతోషంగా ఉంది. అమూల్యమైన ఆ ప్రేమను పోగొట్టుకున్నావని నువ్వు అప్పుడు గుర్తిస్తావు. ఇటువంటి స్వార్థం లేకుండా ప్రేమించిన ఆ మనసు ఒక వజ్రం లాంటిది. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అంటే నీ కుటుంబ ఐశ్వర్యాన్ని కోల్పోవడం. విరిగిపోయిన అద్దం ఎన్ని ముక్కలు అతికించినా ఆ పగుళ్ళు అలాగే కనిపిస్తాయి. గౌరవం లేని చోట నిజమైన ప్రేమ ఒక్క నిమిషం కూడా నిలవదు. చేతిలో ఉన్న వజ్రాన్ని పారేసి రోడ్డు మీద రాళ్లను ఏరుకోవడం లాంటిది ఒక మంచి భాగస్వామిని బాధ పెట్టడం. అందుకే తోడుగా ఉన్న ఆ ప్రేమను ఉన్నప్పుడే గౌరవించు. అది లేనప్పుడు ఏడవడం కంటే ఉన్నప్పుడే కంటికి రెప్పలా కాపాడుకోవడం గొప్ప సంస్కారం. మిత్రులారా, ఇదంతా విన్న తర్వాత మీకు ఒకటి మాత్రం అర్థమై ఉంటుంది. ఒక స్త్రీ తన మౌనంలోకి వెళ్ళిపోయిందంటే ఆమె ఓడిపోయిందని కాదు, నిన్ను గెలిపించడం కోసం తనని తాను మర్చిపోయిందని అర్థం. చాలామంది పురుషులు భ్రమలో ఉంటారు. తను ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడే ఉంది కదా, వండుతుంది, పెడుతుంది, ఇక్కడే పడి ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీ కళ్ళ ముందు తిరుగుతున్న ఆ మనిషి కేవలం ఒక శరీరం మాత్రమే. ఆమెలోని ఆత్మ ఎప్పుడో మీకు దూరమయ్యింది. ఆమె తన చుట్టూ ఒక గోడ కట్టేసుకుంది. ఆ గోడను దాటి నువ్వు ఇకపై ఆమె మనసులోకి ప్రవేశించలేవు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఆమె నీ చిన్న మాటకు కన్నీరు పెట్టి ఉండవచ్చు. కానీ ఈరోజు నీ భయంకరమైన అరుపులు ఆమెను అస్సలు తాకవు. ఎందుకంటే గాయం మానే వరకు నొప్పి ఉంటుంది, కానీ ఆ గాయం లోతైన మచ్చగా మారాక అక్కడ స్పర్శ ఉండదు. ఆమె మౌనం నిన్ను శిక్షించడం లేదు, నిన్ను అసలు లెక్కలోకి తీసుకోవడమే మానేసింది. ఆమె మౌనం నిన్ను శిక్షించడం లేదు, నిన్ను అసలు లెక్కలోకి తీసుకోవడమే మానేసింది. గుర్తుంచుకో, నువ్వు బయట ప్రపంచంలో ఎన్ని యుద్ధాలైనా గెలవవచ్చు, కానీ నిన్ను నమ్మి వచ్చిన ఆ మనిషి మనసును గెలవలేకపోతే ఆ విజయాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే. పడిపోయినప్పుడు చెయ్యి అందించే ఆ అండను కోల్పోయిన రోజున నువ్వు ఎంతటి కోటీశ్వరుడివి అయినా ఒక అనాథలాగా మిగిలిపోతావు. వజ్రాన్ని పారేసి రాళ్లను వెతుక్కోకు. సమయం మించిపోకముందే ఆ మౌనాన్ని చదువు. ఆమె కళ్ళల్లో కన్నీరు చూడకముందే ఆమె మనసులోని భారాన్ని పంచుకో. ఎందుకంటే ఒక్కసారి ఆ దీపం మారిపోతే నువ్వు ప్రపంచంలోని అన్ని వెలుగులు తెచ్చినా ఆ ఇంటికి మళ్ళీ కలను తీసుకురాలేవు. ఈ మాటలు నీ మనసును తాకితే నీ జీవితంలో ఉన్న ఆ మహానిధిని ప్రాణంలా చూసుకో. ఈ వీడియో నచ్చితే ఇతరులతో పంచుకోండి. బహుశా మీరు చేసే ఒక్క షేర్ ఒక విడిపోతున్న బంధాన్ని మళ్ళీ కలపవచ్చు. మరిన్ని నిజాలతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు.